నమస్కారం. హరిహర శక్తికోటి కార్యక్రమానికి స్వాగతం. తత్వపీఠ వ్యవస్థాపకులు, జ్యోతిష్య, ముహూర్త, వాస్తు, మంత్ర, యంత్ర, రత్న పండితులు, అలాగే పరిహార పరిష్కార ప్రావీణ్యులు తత్వశ్రీ రామశివ చైతన్యం గురుగారు నిర్వహిస్తున్న హరిహర శక్తికోటి అఖండ శివకేశవ శక్తి నామలిఖిత జప మహాయజ్ఞం గురించి గురుగారి ద్వారానే ఎన్నో విషయాలు ఇవాళ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ముందుగా హరిహర శక్తికోటి మన కార్యక్రమంలో అసలు ఈ హరిహర శక్తికోటి అంటే ఏంటో కొంచెం వివరిస్తారా? జ్ఞానయోగి టీవీ ప్రేక్షక మహానీయులందరికీ కూడా నా ప్రత్యేక నమస్సుమాంజలి. శ్రీతత్వం, జయతత్వం, జ్ఞానతత్వం. యథార్థంలోని అంతరార్థాన్ని గ్రహించడమే తత్వం. ఆ తత్వంలో బ్రతకటమే అసలైనటువంటి నిజమైనటువంటి జీవితం. ఈ విధంగా తత్వపీఠాన్ని 2005లో స్థాపించి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మదీక్ష యాత్రలు, ఇతరితర ఎన్నో యజ్ఞయాగాది, విశ్వశాంతి, సర్వదోష శాంతులు ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఈ యొక్క తత్వపీఠం యొక్క ఆశ్రమం నందు ముఖ్యంగా ఈరోజు నుంచి ప్రారంభమైనటువంటి హరిహర శక్తికోటి అనేటటువంటి జప మహాయజ్ఞం, నామలిఖిత జప మహాయజ్ఞంలో పూర్తిగా కూడా హరిహర శక్తులను ఏకం చేసి ఈ యొక్క హరిహర శక్తికోటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఈ యొక్క హరిహర శక్తి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి లింగభేదం లేకుండా, వయసు భేదం లేకోకుండా, ఎవరైనా సరే జాతి, కుల, మతాలు లాంటివి ఎటువంటి తారతమ్యాలు లేకుండా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. ఈ హరిహర శక్తికోటి ఈ కార్తీక మాసం నుంచి మరుసటి వచ్చే సంవత్సరం కార్తీక మాసం శ్రీ దుర్మికి నామ సంవత్సరం నవంబర్ 16వ తారీఖు వరకు కూడా ఈ యొక్క అఖండ నామలిఖిత జపమహాయజ్ఞం నిర్వర్తించడం జరుగుతుంది. ఈ హరిహర శక్తికోటి కార్యక్రమంలో ముఖ్యంగా మన యొక్క భారతదేశం ఈ యొక్క హైందవ ధర్మం మొత్తం కూడా విష్ణుమయంతోనూ, శివమయంతోనూ, శక్తిమయంతోనూ వర్ధిల్లుతుంది. ప్రతి ఈ యొక్క 3 ధర్మాలతో ఈ యొక్క హైందవ ధర్మం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన యొక్క పూర్వీకుల నుంచి కనుక తీసుకున్నట్లయితే కనుక ఒక రామకోటి, శివకోటి, సాయికోటి, దత్తకోటి ఇలా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. మన పూర్వీకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నామాలు రాస్తూ జపించడం అనేది చేయటం వల్ల ముక్తిదాయకమైనటువంటి జీవితం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క నామాలు రాస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క నామాలు సంపూర్ణంగా ఏదైతే ఈ యొక్క హరిహర శక్తికోటి నామ, ఈ యొక్క అఖండ శివకేశవ జపనామ లిఖిత మహాయజ్ఞంలో 3 యొక్క నామాలను, ఇటు పంచాక్షరి మంత్రం కావచ్చు, ఓం నమో నారాయణ అంటూ అష్టాక్షరి మంత్రం కావచ్చు, అమ్మవారి యొక్క శక్తి మంత్రం ఓం శ్రీ శక్తి అయి నమః అని చెప్పేసి ఈ యొక్క బలమైనటువంటి మంత్రబలంతో కూడుకొని, యంత్రబలంతో కూడుకొని, నామబలంతో కూడుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉంది. రైట్ గురుగారు, ప్రేక్షకులకు ఒక చిన్న సూచన. ఇక యోగి టీవీ ప్రేక్షకులు హరిహర శక్తికోటి అఖండ శివకేశవ శక్తినామ లిఖిత జప మహాయజ్ఞం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న యోగి ఛానల్ నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. లైవ్లో మీ సందేహాలు ఏమైనా ఉంటే గురువుగారు నివృత్తి చేస్తారు. గురుగారు, ఇక అయితే ఈ హరిహర శక్తికోటిలో ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి? ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క హరిహర శక్తికోటి చివరి మొన్న జరిగినటువంటి 7వ తారీఖు నుంచి కూడా, అంటే ఈ సంవత్సరం కార్తీక మాసం సోమవారం నుండి ప్రారంభమై ఉన్నది. ఈ ప్రారంభమైనది మొత్తం పూర్తిగా కేవలం ఈ యొక్క నామాలు రాసే విధంగా హరిహర శక్తికోటి పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ చేసినటువంటి పుస్తకాలను మేము ప్రతి ఒక్కరికి, అంటే మా యొక్క వాలంటీర్ల ద్వారా కావచ్చు, లేకపోతే తత్వపీఠం బృందం వారి చేత కావచ్చు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ద్వారా కూడా వారి చెంత మీరు తీసుకోవచ్చు. ఇవి తీసుకున్న పుస్తకాలను మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యను సంపూర్ణంగా ముందుగా రాయవలసి ఉంటుంది. ఆ సమస్యను రాసుకొని ఆ రాసిన సమస్యకు ఆ మంత్రం ఒకటి ఉంటుంది. ఆ మంత్రాన్ని జపిస్తూ ఆ తర్వాత ఈ యొక్క నామాలను రాయవలసి ఉంటుంది. ఈ విధంగా రాసినటువంటి నామాలను సంపూర్ణంగా పూర్తయిన తర్వాత మా యొక్క తత్వపీఠానికి మీరు పంపించిన ఎడల, లేదా మా బృందం వారు మీ దగ్గరకు వచ్చి, మీ చెంతకు వచ్చి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా హరిహర శక్తికోటి పుస్తకాలను సంపూర్ణంగా మేము పంపిణీ చేస్తూ ఉన్నాము. కాబట్టి
ఇంకొక 3 నెలల వరకు కూడా ఈ 3 నెలల లోపల 3 లక్షల మందితో 108 కోట్ల నామాలను సంపూర్ణంగా వ్రాయించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క హరిహర శక్తి కోటి పుస్తకములను మా యొక్క ఆఫీస్ నందు కానీ లేదా మా పీఠం నందు కానీ లేదా మాకు సంబంధించినటువంటి బృందం వారి చేత మీరు తీసుకొని ఈ యొక్క నామాలను రాయవచ్చు. సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా జాతక సమస్యలు కావచ్చు, జీవిత సమస్యలు కావచ్చు, మానసిక ప్రశాంతత లేదు అనుకునేవారు కావచ్చు, ముక్తిదాయక జీవితం కోరుకునేవారు కావచ్చు, ఆధ్యాత్మిక భావనతోనూ ఆధ్యాత్మిక చింతనతోనూ సాత్వికమైనటువంటి భావాలు కలిగి ఉన్నవారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. సంపూర్ణంగా ఈ యొక్క హరిహర శక్తి యొక్క అనుగ్రహం, ఈ యొక్క త్రిశక్తి దేవతల యొక్క సంపూర్ణ సిద్ధిని పొందవచ్చు. అయితే గురుగారు, ఈ హరిహర శక్తి కోటి వ్రాయడం వలన ఇంకా ఇతరత్ర అంటే రకరకాల సమస్యలు నివృత్తి అవుతాయని చెప్పారు. అంటే ఈ నామాలు ఇన్ని రాయడం వల్ల ఇతరత్ర ఇంకా ప్రయోజనాలు ఎలాంటివి పొందే అవకాశం ఉంటుంది భక్తులు? ఇక్కడ మేము నిర్వహిస్తున్నటువంటి తత్వపీఠం నందు ఇంతవరకు మనం ఎప్పుడూ కూడా ఏ విధంగానూ కూడా హరిని హర శక్తి విష్ణువుని కానీ శివుని కానీ అమ్మవారిని కానీ ఏకం చేసి ఇప్పటి వరకు కూడా మనం ఎప్పుడూ కూడా ఇలాంటి నామాలు రాయలేదు. అందుకోసం ముఖ్యంగా భారతదేశం యొక్క శైవం వైష్ణవం అమ్మవారి శక్తిమయంతో కూడుకొని ఉన్నది కాబట్టి ఈ ముగ్గురిని ఏకం చేసే విధంగా మన సమస్యలు తీరే విధంగా పూర్తిగా కూడా ఈ యొక్క నామాలను లిఖింపచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇందుట్లో ఎటువంటి సమస్యలు సంపూర్ణంగా మనకి ఎటువంటి అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా నెరవేరేలా ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ పుస్తకం ఎప్పుడైతే ఈ హరిహర శక్తి కోటి పుస్తకాన్ని మనం తీసుకున్నామో తీసుకున్న రోజు నుంచి కూడా మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యను ముందుగా ప్రతిరోజు కూడా గుర్తు చేసుకొని ఆ యొక్క సమస్య నెరవేరేలా ఈ యొక్క నామాలు రాస్తూ ఉంటారు. మరియు మీరు ఏ రోజైతే ఈ యొక్క హరిహర శక్తి కోటి సంచికను ఎప్పుడైతే మీరు తీసుకున్నారో తీసుకున్న రోజు నుంచి కూడా మా యొక్క తత్వపీఠం ఆశ్రమనందు 9 రకాలైనటువంటి యాగాలు నవయాగాలలో మీ సమస్య ఏదైతే ఉంటుందో, ఉదాహరణకి విద్య సమస్యతో బాధపడే వారికి సరస్వతి యాగం, వ్యాపార అభివృద్ధి ధన విషయాల్లో ఇబ్బందులు కడుగుతున్న వారికి మహాలక్ష్మి యాగం, జాతక సమస్యలతో రాహుకేతులతో బాధపడుతున్న వారికి చండీ యాగం, ఈ విధంగా ప్రతి నిత్యము కూడా మీ కొరకు ప్రతిరోజు జనవరి 15వ తారీఖు నుంచి నవంబర్ 14వ తారీఖు వరకు కూడా సంపూర్ణంగా ప్రతిరోజు కూడా మీకు ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతూ ఉంది. మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు సంపూర్ణంగా నెరవేరే విధంగా మా యొక్క తత్వపీఠం నందు మీరు ఈ హరిహర శక్తి కోటి పుస్తకములు రాస్తున్నన్ని రోజులు మేము ఆ సంవత్సరం పాటు ఏకకాలంగా సుమారుగా 10 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాము. కాబట్టి సమస్యలు ఎవరున్నా సరే ఆ సమస్యకు తగినటువంటి యాగాన్ని మేము సంపూర్ణంగా నిర్వర్తిస్తూ ఉంటాం. ఇలా టీవీ ఛానల్స్ ద్వారా కూడా మీరు ఈ కార్యక్రమాలని ప్రతిరోజు తిలకించవచ్చు. గురుగారు, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి మీతో మాట్లాడడానికి. నమస్కారం అండి. నమస్కారం మేడం. హరిహర శక్తి కోటి కార్యక్రమానికి స్వాగతం అండి. గురుగారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. అమ్మా నమస్కారం, చెప్పండి అమ్మా. మా పాప కోసం అడగాలండి. చెప్పండి చెప్పండి మా పాప కోసం అడగాలి. అమ్మా చెప్పండి అమ్మా. మా పాప రాజకీయ గురించి కొంచెం అడగాలి. ఇది జాతకాలకు సంబంధించిన కార్యక్రమం కాదండి. గురుగారు హరిహర శక్తి కోటి అఖండ శివకేశవ శక్తినామ లిఖిత జప మహాయజ్ఞం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఏమైనా అడగాలనుకుంటే అడగండి. ఈ మహాయజ్ఞం గురించి దానిలో ఎలా పాల్గొనాలి, దానికి సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే అడిగితే గురువుగారు నివృత్తి చేస్తారు. రైట్ గురువుగారు, అయితే అంటే ప్రేక్షకుల్లో చాలామందికి ఉండే సందేహాలు ఒక చిన్న సందేహం మిమ్మల్ని అడుగుతాను. ఏదన్నా ఒక దైవకార్యం అంటే తలపెట్టినప్పుడు ఇలా కోటి నామాలు కానీ ఇందాక మీరు చెప్పినట్టు రామకోటి సాయికోటి ఇలా చాలామంది రాస్తుంటారు. చాలామందికి అంటే ఇది రాయాలి, దేవుడి కార్యక్రమంలో పాలు పంచుకోవాలి, సమస్యలు తీరాలన్న తాపత్రయం మనసులో ఉంటుంది. కానీ నియమ నిబంధనలు అనేవి చాలామందికి తెలియవు. అంటే ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు ఏ టైంలో రాయాలి, ఎంత నిష్ఠగా నియమంగా ఉండాలి, ఇవి చాలా సందేహాలు ఉంటాయి. అవి ఒకసారి నివృత్తి చేస్తారు. ఇక్కడ పూర్తిగా మనం సాయి కోటి రాస్తున్నాం లేదా రామకోటి శివకోటి రాస్తున్నామంటే కోటి నామాలు సంపూర్ణంగా రాసేంత వరకు రోజుకి ఇంత సంఖ్యనే రాయాలి అనేది లేకుండా మన పూర్వీకులు కానీ మన పెద్దలు కానీ రాస్తూ వచ్చేవారు. ఇక్కడ ఈ యొక్క హరిహర శక్తి కోటి అనే
ఇటువంటి ఈ యొక్క జపనామ లిఖిత మహాయజ్ఞంలో ముఖ్యంగా నియమ నిబంధనలకు వచ్చేసరికల్లా ప్రతిరోజు మనం ఏ విధంగా అయితే జీవితాన్ని గడుపుతూ ఉన్నామో ఇందులో ప్రత్యేకంగా నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఇక్కడ ఈ యొక్క బిజీ జీవితంలో ఇంత సమయాన్ని వృధా చేస్తూ కోటి నామాలు రాయాలా, మేము కోటి నామాలు రాయాల్సిందేనా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ హరిహర శక్తి కోటి అంటే ఆ కోటిలో మిమ్మల్ని భాగస్వాములను చేయటానికే తప్ప ఈ యొక్క హరిహర శక్తి కోటి అనేది మీరు ఒక్కరు మాత్రమే కోటి నామాలు రాయాలని కాదు. ఇక్కడ సమస్యలతో బాధపడుతున్న వారు కావచ్చు, ఇతరత్ర ఈ యొక్క కార్యక్రమంలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా పాల్గొనేవారు 3600 నామాలు రాయాల్సి ఉంటుంది. అంటే శివుడికి 1200 నామాలు, విష్ణువుకి 1200 నామాలు, అమ్మవారికి 1200 నామాలు చొప్పున 3600 నామాలు ఈ యొక్క పుస్తకంలో రాయిస్తే చాలు. రాసేటప్పుడు ఏ క్షణంలో రాయాలి, ఎప్పుడు రాయాలి, ఏ విధంగా రాసుకోవాలి, మీరు ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే ఆ ఉద్యోగ విరామ సమయంలో కూడా కూర్చొని రాసుకోవచ్చు. ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ యొక్క నామాలు రాయొచ్చు. భోజనానికి ముందు కానీ భోజనం తర్వాత కానీ రాయొచ్చు. ఇక్కడ శుభ్రత అనేది శరీరానికే కాకోకుండా మనసుకు ఉన్నట్లయితే గనక ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా సంపూర్ణంగా రాయొచ్చు. ఇక్కడ శరీరంలో మనసులో మలినం పెట్టుకొని శరీర శుభ్రతను ఎంత తూడ్చుకున్నా సరే కొన్ని కార్యాలు నెరవేరేటటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి అందుకే ఆత్మశుద్ధి ఉండాలి, చిత్తం చెప్పుల మీద కాదు అని చెప్పేసి అంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా మనకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను నెరవేరే విధంగా సంపూర్ణంగా ఆ సమస్య నాకు నెరవేరాలని కోరుకుంటూ మంచి సంకల్ప బలంతో ఏ క్షణంలోనైనా రాయవచ్చు. ఇక ఇతరత్ర వ్యక్తులు కొన్ని రకాలైనటువంటి దురలవాట్లు కానీ లేకపోతే ఇతరత్ర ఆహార పదార్థాల్లో ఇతరత్ర తినేటటువంటి పదార్థాల్లో కానీ లోపాలు ఉంటాయి. కాబట్టి కొన్ని రోజుల వరకు మనం ఒక కార్యాన్ని నెరవేరుస్తున్నాము అంటే కనుక అది సంపూర్ణంగా నెరవేరాలి అంటే కనుక మనకి ఏదైనా ఈరోజు ఏదైనా పని జరగాలని చెప్పేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ పని జరిగేంత వరకు కూడా టీ కాఫీ లాంటివి కానీ భోజనం కానీ ముట్టుకోరు. అలాంటిది ఒక గొప్ప కార్యం, మహోన్నతమైనటువంటి కార్యం ఈ యొక్క హరిహర శక్తి కోటి. ఈ కార్యక్రమంలో రోజుకు మొత్తం 3600 నామాలు అంటే రోజుకు ఒక అర్ధగంట సేపు సమయాన్ని, అరగంట సేపు సమయాన్ని కేటాయిస్తే వారం రోజుల లోపల సంపూర్ణంగా రాయొచ్చు. ఆ వారం రోజులు కొన్ని నిబంధనలు పాటిస్తే చాలు. అంటే అతిగా కాకుండా ఈ యొక్క బిజీ జీవితంలో నియమాలు ఏడ పాటిస్తాము, కోటి నామాలు ఎక్కడ రాద్దాము, మన సమస్య తీరకపోయినా పర్వాలేదు అనేది కాకుండా పూర్తిగా ఒక వారం రోజులు కనుక మీరు రోజులో ఇన్ని నామాలు రాయాలని కాదు, లేదా ఒక్కరోజు వారం రోజులు రాయాలని కూడా కాదు. ఈ యొక్క పుస్తకంలో ఉండేటటువంటి 3600 నామాలని ఒక గంటలో రాసుకోండి, లేదా 3 గంటల్లో రాయండి, రోజంతా రాయండి, 3 నెలల్లో లోపు రాయండి. ఉగాది వచ్చే లోపల సంపూర్ణంగా పూర్తి చేస్తే చాలు. ఓకే గురుగారు, ఇంకొకరు మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారండి. నమస్కారం అండి, హరిహర శక్తి కోటి కార్యక్రమానికి స్వాగతం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. గురుగారితో మాట్లాడండి. అయ్యా నమస్కారం, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే, విజయవాడ శ్రీరామ్ నా పేరు. సార్, మీ ప్రోగ్రామ్ టీవీలో చూస్తున్నాము. మీ హరిహర శక్తి కోటి వివరణ ఏంటి సార్? ఏమి చూపిస్తారు చెప్తారు? అంటే హరిహర శక్తి కోటి గురించి సంపూర్ణంగా ముఖ్యంగా మన యొక్క తత్వపీఠం నుంచి వచ్చేటటువంటి ప్రతి నెల విడుదలవుతున్నటువంటి మాసపత్రిక తత్వం పత్రికలో పూర్తిగా వివరాలు ఇస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమాన్ని సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారి యొక్క సమస్య నెరవేరే విధంగా, ఆధ్యాత్మిక చింతన భావాలు కలిగే విధంగా, మానసిక ప్రశాంతత కలిగే విధంగా, ముక్తిదాయక జీవితం కోరుకునే విధంగా ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉంది. ఇక్కడ 3 లక్షల మందికి పైగా 108 కోట్ల నామాలకు పైగా లిఖింపజేయించే విధంగా ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా కూడా ఈ యొక్క హరిహర శక్తి కోటి వివరాలన్నీ కూడా ప్రతినిత్యం రోజు కూడా ఈ విధంగా చెప్పుకుంటూ వస్తూనే ఉంటాము. ముఖ్యంగా ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమం మన యొక్క సమస్యలు నెరవేరే విధంగా ఉండటం కోసం, మరియు మా యొక్క తత్వపీఠంలో శ్రీచక్ర నక్షత్ర రాశుల నవగ్రహ దేవాలయంలో ప్రతిష్టాపన చేసే విధంగా మంత్రబలం,
యంత్రబలంతో పాటుగా దైవిక నామబలం ఉండే విధంగా మీరు రాసినటువంటి నామాలను ఆ యొక్క నక్షత్ర దేవాలయంలో ప్రతిష్టాపన చేసే విధంగా చేసే ప్రయత్నమే ఈ యొక్క హరిహర శక్తి కోటి కార్యక్రమం. గురుగారు, అయితే రకరకాల సమస్యలు, ఇందాక మీరు చెప్పినట్టు విద్యకు సంబంధించిన సమస్య కానీ, ఇంకొక సమస్య కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, తర్వాత వివాహానికి సంబంధించి భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు కానీ, ఏ రకమైన సమస్య అయినా, అంటే ఈ నామాలు పూర్తి చేసి మళ్ళీ పీఠంలో అందించిన తరువాత దానికి సంబంధించి సమస్య మేము ఏదైతే రాస్తామో దానికి యాగాలు చేస్తారంటారా? ఇక్కడ హరిహర శక్తి కోటి పుస్తకాన్ని పుచ్చుకున్న రోజు నుంచి కూడా మీ యొక్క వివరాలను ఆ బృందం వారు నోట్ చేసుకోవడం జరుగుద్ది. ఎప్పుడైతే మీరు పుస్తకాన్ని తీసుకున్న రోజు మా యొక్క తత్వపీఠం ఆఫీస్ నుంచి కానీ లేదా ఆశ్రమం నుంచి కానీ వారికి ఫోన్ వెళ్తుంది. వారి యొక్క వివరాలను సంపూర్ణంగా ఇంకొకసారి తెలుసుకున్న తర్వాత ఆ రోజు నుంచి కూడా వారు ఎప్పుడైతే పుస్తకాన్ని తీసుకున్నారో ఆ రోజు నుంచి కూడా వారి యొక్క సమస్యకు తగినటువంటి పరిహారం మేము చేస్తూనే ఉంటాం. ఇక్కడ వారు 3600 నామాలు రాసిన తర్వాత మరలా ఈ యొక్క పీఠానికి పంపించిన ఎడల భవిష్యత్తులో అంటే ఇక్కడ పూర్తిగా ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో కాకుండా కుటుంబ సమేతంగా అందరికీ కూడా మరియు సంకల్పం చేయటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క హరిహర శక్తి కోటి నామాలు పుస్తకాలు సంపూర్ణంగా రాసిన తర్వాత మనకి భారతదేశంలో ఒక శ్రీచక్ర దేవాలయంలో నక్షత్రాలకు 27 నక్షత్రాలకు మరియు 12 రాశులకు మరియు 9 గ్రహాలకు మరియు మరో 9 ఉపగ్రహాలకు ఎక్కడా దేవాలయాలు లేవు. కానీ మన యొక్క నక్షత్రానికి ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో ఆ యొక్క 2 జిల్లాల్లో కూడా మన యొక్క నక్షత్రాలకు సంబంధించినటువంటి దేవాలయాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆ దేవాలయాలు ఉన్నాయి అని కూడా మనం గుర్తించలేకోకుండా ఉన్నాం. కానీ మన యొక్క సమస్యకి ప్రతి ఒక్కరికి, ఉదాహరణకి చిత్తా నక్షత్రం వారు కావచ్చు, రేవతి నక్షత్రం వారు కావచ్చు, లేదా అశ్విని నక్షత్రం వారు కావచ్చు, వారు ఆ యొక్క జాతకాల సమస్యలు బాధపడుతూ ఉంటే కనుక ఆ యొక్క నక్షత్ర దేవాలయాన్ని కనుక సందర్శించినట్లయితే కనుక కొన్ని సమస్యలు నెరవేరేటటువంటి అవకాశాలు ఉంటాయి. మన యొక్క లగ్నాధిపతి లేదా మన యొక్క రాశాధిపతిని దర్శించుకుంటే కొన్ని సమస్యలు నెరవేరేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క నామాలు రాస్తున్నారో ఆ యొక్క నామాలు రాసిన తరువాత వచ్చే సంవత్సరం దుర్ముఖి నామ సంవత్సరం కార్తీక మాసం నందు 14, 15, 16 తేదీల్లో ఈ యొక్క మహాదివ్య సంకల్పం అనేటటువంటి గొప్ప కార్యం నిర్వర్తించడం జరుగుతుంది. ఆ కార్యంలో ప్రతి ఒక్కరి చేత సంకల్పం చేయిస్తాము. మరియు రోజుకి 1,00,000 మంది చొప్పున శివపార్వతుల కళ్యాణం నిర్వర్తించడము మరియు మహారుద్రాభిషేకంలో నిర్వర్తించడం వారి పేరు మీదుగా. ఈ విధంగా చేసిన పిమ్మట ఈ యొక్క నామాలు కలిగినటువంటి పుస్తకాలను ఎవరైతే ఏ నక్షత్రంలో జన్మించారో ఆ నక్షత్రంలో ప్రతిష్టాపన చేయడం జరుగుతూ ఉంటుంది. ఆశ్రమంలో నిర్మించేటటువంటి శ్రీచక్ర నక్షత్ర రాశుల నవగ్రహ దేవాలయంలో ఎవరి నక్షత్రానికి తగినట్టుగా ఆ నక్షత్ర దేవాలయంలో మంత్రబలం, యంత్రబలంతో పాటుగా మీరు రాసిన దైవనామ బలం, త్రిదేవతలు ఎవరైతే ఉన్నారో హరి, హర, శక్తి దేవతల యొక్క నామబలం పెరిగే విధంగా మీ చేతుల మీదుగా సంకల్పం చేయించినటువంటి ఆ పుస్తకాలను మేము ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. గురుగారు, అయితే అంటే కార్యక్రమం అనేది మీరు చెప్తున్న చాలా చక్కగా వివరించారు. అయితే హరిహర శక్తి కోటి అని చెప్పారు. అంటే 3 దేవతలు, హరి, హరుడు ఇద్దరు, అంటే వేరువేరుగా వాళ్ళకి భక్తులు ఉంటారు, వేరువేరుగా కొలుస్తూ కూడా ఉంటారు చాలా వరకు. అంటే ఇప్పుడు దైవం అంటే ఎక్కడైనా ఒకటే, కానీ వేరువేరుగా పూజించే వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళందరూ ఎంతవరకు ఈ కార్యక్రమంలో అంటే శివుడిని పూజించే వాళ్ళు కానీ విష్ణువుని పూజించే వాళ్ళు కానీ అంతా ఒక్కటే అన్న భావన ఎలా వస్తుందంటారు? అంటే ఇలా ఉన్నారా ఇంకా భక్తుల్లో? ఇలా అంటే భావన ఇక్కడ వైష్ణవంలో కావచ్చు, శైవంలో కావచ్చు, లేకపోతే అమ్మవారు దేవతల్లో కావచ్చు, భావన అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకు సమస్య వచ్చినప్పుడు. భావన ఎప్పుడు వస్తుందంటే వేదం అందరూ ఒక్కటే అని చెప్తుంది, కానీ పురాణాలు మాత్రం 100 దారులకి 18 పర్వాలకు తీసుకువెళ్తున్నాయి. కాబట్టి ఎంతోమంది 3 దేవతలను కూడా తీసుకువెళ్ళింది. కాబట్టి నాకు ఇప్పుడు ఈ దేవుడే ఇష్టం, కాబట్టి ఈ నామాలే రాస్తాము అనుకోవడం. కానీ ఎప్పుడైతే మనకు ఒక సమస్య ఏర్పడుతుందో ఆ సమస్యకు తీరే విధంగా మనం ఏదైనా చేయటానికి సిద్ధపడుతూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి సముద్రంలో కొట్టుకుపోతే అతనికి ఆ పడవలో ఎవరో ఉండేటటువంటి ఆ పడవలో చేయుతనందించి ఆ చెయ్యి కనుక వచ్చినప్పుడు ఆ చెయ్యి ఏ కులం వాడిది, ఏ దేవుణ్ణి ఇష్టపడుతున్నాడు, ఏ మతం వాడిది అనేది మాత్రం ఆలోచించాం.
అక్కడ మనకి కావాల్సింది ప్రాణాలు నిలబెట్టుకోవటానికి. కాబట్టి సమస్యలు బాధపడేవారు కావచ్చు. ఇక్కడ వైష్ణవంలో జీవితాంతం గడిపితే ముక్తిదాయకమా, శైవంలో జీవితాంతం గడిపితే ముక్తిదాయకమా, లేకపోతే అమ్మవారి శక్తి దాంట్లో ఉంటే ముక్తిదాయకమా అని మనకి ఎవరు కూడా ఆల్రెడీ కాలం చేసిన వాళ్ళు ఎవరు ప్రూఫ్లు ఇచ్చి వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ ప్రూఫ్లు ఎవరు ఇవ్వలేదు కాబట్టి ముగ్గురిని చేసేస్తే నష్టం ఏమిటి? ముగ్గురు నామాలు రాసేస్తే మనకు కలిగేటటువంటి బాధ ఏమిటి? కాబట్టి వేదం చెప్పింది పూర్తిగా అందరూ ఒక్కటే అని. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా దేవుడు అవతరణ జరుగుతూ వచ్చింది, కానీ మూలం అంతా కూడా ఒక్కటే. ఆ మూలంలో నుంచి మన సమస్యలు ఎప్పుడైతే తీరాలని కోరుకుంటున్నామో ఆ సమస్యలకు తగినట్టుగా వైష్ణవులో ఉన్నవారు కావచ్చు, శైవంలో ఉన్నవారు కావచ్చు, అమ్మవారి శక్తిమయంలో ఉన్నవారు కావచ్చు, ఈ ముగ్గురిని ఏకం చేసి కనుక రాసినట్లయితే కనుక మనకు సంపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇంకొక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. పార్వతి గారు నమస్కారం అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హరిహర శక్తి కోటి కార్యక్రమం గురుగారు చేస్తున్న అఖండ శివకేశవ శక్తి నామలిఖిత జపమహాయజ్ఞం గురించి మీకున్న సందేహాలు గురుగారితో మాట్లాడితే నివృత్తి చేస్తారు. ఓకేనండి. అమ్మా నమస్కారం. నమస్తే. నమస్కారం అమ్మ, చెప్పండి. అంటే ఏం లేదండి, మామూలుగా సాయి కోటి గాని రామకోటి గాని రాసేటప్పుడు ఒకసారి మనకి బ్యాక్ అవుతూ ఉంటుంది కదండి, అంటే మధ్యలో ఆపేస్తూ ఉంటాం. ఆపేస్తూ ఉంటాం, మళ్ళీ ఎప్పుడో రాస్తూ ఉంటాం. అంటే యాక్చువల్గా జరగదు అలాగా. ఎప్పుడైనా జరిగితే ఇప్పుడు హరిహర శక్తి కోటి రాయమన్నారు కదా, రాసేటప్పుడు మధ్యలో ఏమైనా మనకి రాయలేకపోయామనుకోండి, అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, లేకపోతే ఎవరైనా దాన్ని కంటిన్యూ చేయొచ్చా? ఇక్కడ ఒక డౌట్ గా అడుగుదామనండి. చేస్తాము, రాద్దాం అనుకున్నప్పుడు రాయాలి. ఒకవేళ ఇన్ కేస్ పరిస్థితులు అనుకూలించకపోతే ఏదైనా ప్రాబ్లమ్సా, లేకపోతే రాయొచ్చా? ఎవరైనా రాయొచ్చా? మీరు మొదటిగా అడిగినటువంటి శివకోటి కావచ్చు, రామకోటి కావచ్చు, సాయి కోటి కావచ్చు, మనకి కోటి నామాలు రాసేటప్పుడు మధ్యలో ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు కొన్ని రోజులు ఆపిన తర్వాత మరలా మొదలు పెట్టవచ్చు, ఏది ఒక మంచి ముహూర్తం చూసుకొని. కానీ ఇక్కడ హరిహర శక్తి కోటి నామాలు రాసేటప్పుడు మధ్యలో ఒకవేళ ఆగిన తర్వాత మరలా ఎప్పుడు ప్రారంభించవచ్చు, లేకపోతే మనతోటి వారు ఇంకెవరైనా పూర్తి చేయవచ్చా అని అంటే బ్రహ్మాండంగా పూర్తి చేయవచ్చు. ఎవరైతే ఒక మంచి కార్యాన్ని తలపెట్టారో వారు ఆ కార్యాన్ని కనుక పూర్తి చేయలేకపోతే వారికి సంబంధించిన వ్యక్తులు వారి పేరుతో సంకల్పం చేసుకొని ప్రతినిత్యం కూడా ఆ యొక్క నామాలు రాయొచ్చు. కాబట్టి 3600 నామాలు మాత్రమే కాబట్టి వారం రోజుల లోపల పూర్తి చేయొచ్చు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా రాయవచ్చు. ఇంకా ఇతరత్ర సూతకాలు లాంటివి కావచ్చు, ఇతరత్ర నెల ఇబ్బందులు కావచ్చు, ఇలాంటివి వచ్చినప్పుడు ఆ 5 రోజులు కావచ్చు, లేదా ఆ 14 రోజులు కావచ్చు, ఆ రోజులను విడిచి మరలా రాయవచ్చు. పుస్తకాలు ఎప్పుడైతే మీరు తీసుకుంటారో ఇందుట్లో మొదటి పేజీలో మీరు ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలి, ఎలా మొదలు పెట్టాలనేది సంపూర్ణంగా కొన్ని నియమాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నియమాలను ముందుగా చదువుకున్న తర్వాత ఈ విధంగా సంపూర్ణంగా చూసుకొని చదువుకున్న తర్వాత మనం రాయడం ప్రారంభించవచ్చు. ఓకే గురుగారు, అయితే ఈ కార్యక్రమం హరిహర శక్తి కోటి ఈ కార్యక్రమం తర్వాత శివకేశవ జపం గురించి నామాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇక్కడ ముఖ్య ఉద్దేశం తత్వపీఠం ఇంతవరకు మీరు ఇందాక అడిగినట్టుగా అందరూ వైష్ణవంలో ఉంటారు, కొందరు శైవంలో ఉంటారు, కొందరు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అందరూ కొంతమంది వారి ఇష్ట దేవతనే ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి మిగతా వాటికి మొగ్గు చూపుతారా చూపరా అని చెప్పేసి అడిగారు. ఇక్కడ ప్రతి మనిషి మేము తత్వపీఠాన్ని స్థాపించేటటువంటి ముఖ్య ఉద్దేశం యథార్థంలో నుంచి అంతరార్థాన్ని గ్రహించడం. పదార్థంలో నుంచి యథార్థాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో అది ఆధ్యాత్మికం అవుతుందో ఆ యథార్థంలో నుంచి కూడా అంతరార్థాన్ని గ్రహించడమే తత్వం. తత్వం అంటే నిజం, నిజంలోంచి నిజాన్ని తెలుసుకోవటం, నీలో ఉన్న నిన్నును తెలుసుకోవడం. కాబట్టి విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క తత్వపీఠం నందు నిరంతరం వారి సమస్యలకు తగినటువంటి పరిహారాలు ఇవ్వడం కానీ, వారి సమస్యలు తీరే విధంగా చైతన్య బోధనలు చేయడం కానీ నిరంతరం తత్వపీఠం ఎప్పుడు గత ఎన్నో ఏళ్ళుగా చేస్తూ వస్తుంది. ఇక్కడ హరిహర శక్తి కోటి నామాలను రాసే ముఖ్య ఉద్దేశం ఈ యొక్క తత్వపీఠంలో విష్ణువుని పెడదామా, లేకపోతే శివుణ్ణి పెడదామా,
అమ్మవారిని పెడదామా అనే ఆలోచనలో ముఖ్యంగా వీరు ముగ్గురు కలిపి ఉండాలి. కానీ ఎన్ని కోట్ల మంది జన్మించినా సరే 27 నక్షత్రాల్లో మాత్రమే జన్మిస్తారు. ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే ఈ 12 రాశుల్లోనే ఉంటారు. ఎంతమందికి గ్రహస్థితులు బాగోపోయినా ఈ 9 నవగ్రహాలు మాత్రమే బాగుండవు, కొంతమందికి బాగుంటాయి. కాబట్టి ఉచ్చ స్థానాలు కావచ్చు, పాపస్థానాలు కావచ్చు, నీచ స్థానాలు కావచ్చు, ఈ గ్రహాల వలనే కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మొత్తం సంపూర్ణమైనటువంటి ఈ 27 నక్షత్రాలకు, 12 రాశులకు, 9 నవగ్రహాలతో కూడుకొని పవిత్రమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అమోఘమైనటువంటి శ్రీచక్ర యంత్రంలో ఈ యొక్క దేవాలయాలను వేరువేరుగా నిర్మించాలనే ఉద్దేశంతో ఆ నిర్మించినటువంటి దేవాలయాల్లో ఈ యొక్క హరిహర శక్తి కోటి పుస్తకాలను ఎవరి నక్షత్రానికి ఆధారంగా ఆ యొక్క నక్షత్ర దేవాలయాలలో ప్రతిష్టాపన చేసే విధంగా మంత్రబలం, యంత్రబలంతో పాటుగా శివుడి యొక్క బలము, విష్ణువు యొక్క బలము, అమ్మవారి యొక్క బలము, ఈ యొక్క నామబలం మీ చేతుల మీదుగా రాయించే దిశగా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే గురుగారు, ఇక హరిహర శక్తి కోటి అఖండ శివకేశవ శక్తి నామలిఖిత జపమహాయజ్ఞం గురించి యోగి టీవీ ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. అలాగే వాళ్ళు అడిగిన సందేహాలకు కూడా చాలా చక్కటి సమాధానాలు తెలియజేశారు. ధన్యవాదాలు. లోక సమస్త సుఖినో భవంతు, సర్వం ప్రాప్తిరస్తు. ఇది ఇవాల్టి హరిహర శక్తి కోటి కార్యక్రమం. నమస్కారం.